అదే ఫారెన్ సెక్రటరీ, ఆయన విదేశాంగ సెక్రటరీ ట్వీట్ చేశారు ఈ సినిమా గురించి. అంచనాలకు మించి వెళ్తోంది. కొంతమంది విక్రమ్ ఉన్నారని, కొంతమంది మాధవన్ ఉన్నారని హాలీవుడ్ని షేక్ చేయబోతున్నారా, భారీ బడ్జెట్ ఈ సినిమాకు పెడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవరాయని. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీద మనం మాట్లాడుకుందాం. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా ఇంకా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. కానీ అది ఆ సినిమా గురించి వార్త మాత్రం ఎక్కడ చూసినా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి టీం నిన్న కెన్యాలో షూటింగ్ జరుపుతూ కెన్యా దేశపు అధికారులను కలిశారు. ఆ కెన్యా అదే ఫారెన్ సెక్రటరీ, ఆయన విదేశాంగ సెక్రటరీ ట్వీట్ చేశారు ఈ సినిమా గురించి. ఈ సినిమా 120 దేశాల్లో రిలీజ్ కాబోతుందని, ఇది వన్ ఆఫ్ ద అంటే తెలుగు సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ ఈ సినిమాకు పెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రాజమౌళి గారు ఏం చేసినా కూడా సెన్సేషనే. ఇంతకుముందు మనం పాన్ ఇండియా గురించి చర్చించుకున్నాం. అయితే రాజమౌళి గారు ప్రతి సినిమాకి, ఆయన చేసే ప్రతి సినిమా కూడా ఆయన ఏంటంటే అంచనాలకు మించి వెళ్తోంది. ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుండి ఆయన చివరి సినిమా RRR వరకు చూసుకుంటే కనుక మీరు ఒక సినిమా నుండి ఇంకో సినిమా అలా 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 పెంచుకుంటూ బడ్జెట్ కానివ్వండి, దాని తాలూకా కలెక్షన్స్ కానివ్వండి, అవి పెంచుకుంటూ పోవడమే కాకుండా మన తెలుగు సినిమాని ప్రపంచ ఖ్యాతిని, అంటే భారతదేశం ఎల్లలు దాటి ప్రపంచమంతా మాట్లాడుకునేట్టు చేశారు. ఒక బాహుబలి సినిమా ఈరోజు తెలుసు మీకు ప్రపంచంలో ఎంతవరకు తీసుకుంది. అలాగే ఇప్పుడు బాహుబలి ఈ RRR కన్నా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా దీనికి అవధులు లేవని అంటున్నారు. 120 దేశాల్లో విడుదలంటే ఇప్పుడు మహేష్ బాబు హాలీవుడ్ని షేక్ చేయబోతున్నారా అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ మధ్య ఒక న్యూస్ కూడా వచ్చింది. స్టీఫెన్ స్పీల్బర్గ్ లేదంటే ఇంకొక హాలీవుడ్ డైరెక్టర్ దీని తాలూకా జేమ్స్ కెమెరన్ ఈ సినిమాని టీజర్ రిలీజ్ చేస్తారు అని. ఏది ఏమైనా నవంబర్లో ఈ సినిమా గ్లింప్స్ వస్తుందని రాజమౌళి గారే ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మీద చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు నిన్న కెన్యా దేశపు అధికారులతో రాజమౌళి టీము కలవడము, మాట్లాడడము, చాలా మట్టుకు షూటింగ్ కెన్యాలో జరుపుతుండడము, దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా ఎంతవరకు అంటే ప్రపంచంలో 120 దేశాల్లో విడుదల చేస్తున్నారంటే దాన్ని ఏం చేయలేమంటే, వెలకట్టలేమంటే ఎంత చేస్తుంది, ఎంతవరకు వెళ్తుంది ఏంటి అన్నది. మహేష్ బాబు గారు ఎప్పుడు అంటుంటారు, మీరు బాలీవుడ్లో ఎందుకు చేయలేదంటే, నేను తెలుగు సినిమానే ఖండాంతరాలకు విస్తరించాలని నేను ప్రయత్నం చేస్తాను, తెలుగు సినిమా ప్రాముఖ్యం ప్రతి దగ్గర పెరిగితే చాలు అన్న. కానీ ఇది కరెక్ట్ సినిమా ఆయనకి. ఏది ఒక హిందీ, భారతదేశ సినిమా భాషల్లోనే కాకుండా ప్రపంచ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అంటే ఈ సినిమాతో ఒక్క హిందీ, కన్నడ, మలయాళం, తమిళం కాకుండా హాలీవుడ్ కూడా షేక్ చేయబోతున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే రాజమౌళి సినిమాలు మనకు తెలిసి ఇది ఎలాగూ ఇండియానా జోన్స్ ఆ తరహాలో ఒక అడ్వెంచర్ సినిమా తీయబోతున్నారు అన్నది. దానికి ఈయన కెన్యా ఎంచుకున్నారు. కెన్యా మీకు తెలుసు, అంత ఆఫ్రికాలో రాబోయే సీన్లన్నీ కెన్యాలో తీస్తున్నారు చాలా మట్టుకు షూటింగు. రాజమౌళి జనరల్గా ప్రతి సినిమాకి, ఆయన తీయబోయే ప్రతి సినిమాకి ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు సబ్జెక్ట్ ఏంటి, ఎవరెవరు అన్నది. కానీ ఈ సినిమా ఎందుకు ఆయన చాలా గోప్యంగా తీస్తున్నారు చిత్రీకరణ అంతా కూడా. ఏ విషయం కూడా బయటకు పొక్కడం లేదు. అప్పటికీ కొన్ని లీక్స్ రావడంతో సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ అని ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఇందులో కొంతమంది హాలీవుడ్ నటులు ఉన్నారని, కొంతమంది విక్రమ్ ఉన్నారని, కొంతమంది మాధవన్ ఉన్నారని, ఇట్లా ఏవో ఊహాగానాలు అయితే చేస్తున్నారు, రాస్తున్నారు కూడా. కానీ ఇందులో ఎటువంటి నటులు ఉన్నారు, ఏం నటులు ఉన్నారు అన్నది ఎవరికీ తెలియటం లేదు. ఎందుకంటే రాజమౌళి ఈ సినిమా చిత్రీకరణ చాలా గోప్యంగా చేస్తున్నారు. మరి నవంబర్లో ఆయన ఒక ప్రచార చిత్రాన్ని విడుదల చేస్తానని ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనే చెప్పారు. అంటే నవంబర్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఇందులో ఎవరున్నారు, ఎటువంటి సినిమా ఇది అన్నది ఒక ముందు చిన్న గ్లింప్స్ లాగా ఆయన నవంబర్లో మనకు విడుదల చేస్తారు. దాన్ని బట్టే ఈ అంచనాలు, అంటే దీనికి అంచనాలు కూడా కట్టడం కష్టం. ఎందుకంటే ఒక మహేష్ బాబు లాంటి నటుడు, రాజమౌళి లాంటి దర్శకుడితో ఇద్దరు చేతులు కలిపితే దానికి ఏమైనా అంచనాలు ఉంటాయా? ఉండవు. మరి హాలీవుడే కాదు, ఎక్కడైనా షేక్ చేయడానికి ఈ సినిమా రెడీగా ఉంది అని అర్థమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకు వచ్చిన హైప్,
దీనికి నిర్మాత కేఎల్ నారాయణ. ఇది ఏంటి, ఎప్పుడో రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇప్పుడు కాదు, ఒక 10-15 సంవత్సరాల క్రితం అనుకున్న సినిమా ఇది. అంటే వాళ్ళిద్దరూ కలిపి చేయాలన్నది. అప్పటి నుండి అలాగిద్దరు చేద్దామని ఫైనల్గా ఇది రూపుదాల్చింది. ఇది నాకు తెలిసి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత అంటే ప్రపంచమంతా కూడా విస్తరించే దశకు రాజమౌళి తీసుకెళ్తున్నారని అర్థమవుతోంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వచ్చే సినిమా ఖచ్చితంగా హాలీవుడ్నే కాదు, ఎక్కడ సినిమా చూసే ప్రేక్షకులందరి దగ్గర షేక్ చేస్తుందని అంటున్నారు. 120 దేశాల్లో విడుదలవడం అంటే అదేం మామూలు విషయం కాదు కదా. ఇంగ్లీష్లో కూడా కొంతమంది అనువాదం అవుతుందని అంటున్నారు. అలాగే వేరే ఇతర ఫ్రెంచ్లో కూడా, ఇంకా అలా ఇతర భాషల్లో కూడా, అంటే ఒక భారతీయ భాషల్లోనే కాకుండా ఇతర దేశాల భాషల్లో కూడా ఈ సినిమాని డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా తాలూకా ఆదరణ లేదంటే విడుదలప్పుడు ఎలా ఉంటుంది, ఏం చేయాలన్నది ఇప్పటి నుండే మనం అంచనాలు వేయడం చాలా కష్టం. నవంబర్లో వచ్చే గ్లింప్స్ తర్వాత ఈ సినిమా తాలూకా విషయం ఎలా ఉంటుంది, ఈ సినిమాలో ఏ విషయం ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అన్నది మనం ఇంకోసారి చర్చించుకుందాం.